మేడం మీరు చెప్పండి మేడం ఏ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారు ఏం పేరు మేడం నా పేరు కరుణ. నేను హైదరాబాదు. మీది కూడా హైదరాబాదే. మాధవిలత. కాకపోతే అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు 8 సీట్లు రావడము, మేము కష్టపడ్డందుకు మా ఫలితాన్ని చూపించడము, మహిళలు బొట్టు కార్యక్రమం కానీ ఇంటింటి గడప గడపకెళ్ళి ఓట్ల రోజు కూడా మేము పబ్లిక్ ని బయటకు తీయడం జరిగింది. గల్లి గల్లికి పోయి ఈ రోజు నరేంద్ర మోడీ ఇంత విజయాన్ని సాధించిండంటే మన బూత్ లో పనిచేసిన వాళ్ళు, కార్యకర్తలు అందరూ ఆయన 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 గురించి ఎంతో కష్టపడ్డాం. ఎందుకంటే మళ్ళీ మన దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక మంచి వ్యక్తిగా ఆయనను తీసుకురావడానికి ముందుకు వచ్చినందుకు ఇప్పుడు ఎంఐఎంల తరపున మాధవిలత ఎంత భేటీగా నిల్చుందంటే మేము ఇప్పుడు మా విజయమే, మేము ఓటమి లేదు. ఒక మహిళ, ఒక ఎంఐఎం ఆయన పైన నిల్చొని అంత సర్వే చేసి ఆమెను నడి రోడ్డు మీద నిల్చోబెట్టినా కానీ రండి ఎవరికైతే దమ్ము ఉందని నేను ఒక్కదాన్ని నిల్చుంటా, వాళ్ళు 100 మంది నిల్చుంటాము, ఒక్కతి నిల్చుంది. అయినా కూడా ఆమె ఒక మహిళగా గెలిచినట్టే. ఈ రోజు ఓటమి అని కాదు, మేము గెలుపు. వాళ్ళల్లో భయం పుట్టించింది. ఆ భయానికైనా వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడు వెళ్ళని గల్లీలలో పోయి వాళ్ళు ఇంటింటికి పోయి తీసుకొని రావడం అంటే మాధవలత విజయమే చెప్పాలంటే. ఎందుకంటే మేము చేసే సర్వే వాళ్ళు కూడా మనతో పాటు చూసుకొని వాళ్ళు అదే విధంగా ఫాలో అయ్యండ్రు, మనల్ని ఫాలో అయ్యండ్రు. మేము గల్లీలలో పోయి మేము పిలుస్తుంటే మా వెనక వాళ్ళు కూడా గల్లీలలోకి వచ్చి తలుపులు తట్టి పబ్లిక్ ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈసారి రాకపోవడానికి ఓడిపోతాం అనే భయాన్ని చుట్టించింది. కాబట్టి ఈరోజు మాధవిలత జయమే అంట. నేను మాధవిలతది మేము ఓటమి ఎప్పుడు ఒప్పుకోను. మళ్ళీ నెక్స్ట్ కూడా మేము అదే విధంగా ఫాలో అయ్యి మళ్ళీ ఈ సీటు హైదరాబాద్ గెలుస్తామని ఆశిస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ సీట్లు ఇన్ని వచ్చినందుకు కూడా మేము పెద్ద ఎత్తున ఇంకా మాకు ఓటింగ్ నడుస్తూనే ఉంది. అవి చూసేసి మేము విజయాన్ని మేము చేసి సంబరాలు చేసుకుంటాం. అందుకని మేము పార్టీ తరఫున అందరం ఇక్కడికి రావడం జరిగింది. కంపల్సరీ ఇంకా మాకు సీట్లు పెరిగాయి. ఎందుకంటే సాయంత్రం వరకు ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఆ ఓటింగ్ మనకు పెరుగుతుందని ఆశిస్తూ ఇంకా సీట్ల మెజార్టీతో మేము ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాం. జై భారత్ మాతాకి జై. మేడం చెప్పండి మేడం మీ పేరు అండ్ ఏ కాన్స్టిట్యున్సీ మేడం? మేము వచ్చేసి సనత్ నగర్ కాన్స్టిట్యూషన్ అండి, సికింద్రాబాద్ కిందికి. మేము బీజేపీ మంచి మెజారిటీతో కిషన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము. సికింద్రాబాద్ పార్లమెంట్ అంటేనే బీజేపీ అడ్డ. ఇప్పుడే కదా దత్తాత్రేయ గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చింది. ఎంపీ ఎక్కడికి పోదు, సీట్ అసలు మాది ఎక్కడ పోదు. కాబట్టి అన్ని అభివృద్ధి పనులు మన బీజేపీ చేసిన అభివృద్ధి వల్లనే మేము ప్రచారం చేసినా చేయకపోయినా తప్పకుండా మేము బీజేపీ గెలుస్తుంది అక్కడ. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనుకుంటూ మళ్ళీ మేము మోదీ గారిని చూసుకోవడం మా చాలా సంతోషకరం. సో మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది అనుకుంటారా మేడం? చాలా తప్పకుండా తగ్గిందండి, తప్పకుండా తగ్గింది. కొన్ని 400 సీట్స్ అనేది అది మన అదృష్టం. అప్ అండ్ డౌన్స్ పాలిటిక్స్ కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మేము ఏం ఫీల్ కావట్లేదు. తప్పకుండా మేము గెలిచినట్టే, 400 బార్ తప్పకుండా వచ్చినట్టే. అది అక్కడ ఏంటంటే ఇన్ని సీట్లు తగ్గడానికి కారణం ఏంటంటే కొన్ని దుష్ప్రచారాలు జరిగినాయి, మతపరంగా కానివ్వండి, కులం పేరు మీద అవి ఇవి చెప్పి బీజేపీ వాళ్ళ పేరు మీద చెప్పి కొన్ని దగ్గర కొన్ని దాంట్లోనే పోయినాయి. తక్కువ సీట్లతో బీజేపీకి కొన్ని సీట్స్ తగ్గినాయి. సో మేమేం ఫీల్ కావట్లేదు. మళ్ళా కాలంలో మళ్ళా మోదీ ప్రభుత్వం కాకుండా బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. మళ్ళీ మోదీ గారితోనే మళ్ళీ మేము ముందు ఇంత ధైర్యం వచ్చిందంటే ఆయన వల్లనే. నిజంగా మహిళలకు మాకు ఇంత ధైర్యం రావాలా, ఎంత మాట్లాడుతున్నామంటే ఈరోజు అక్కడ మోదీ గారు ఉన్నారు కాబట్టి మాకు ఇంత ధైర్యం. ఆయన అసలు మాకు ఎంత అండదండగా ఉంటారంటే ఆయన మాటల వల్ల ఈరోజు ఇంత మేము మాట్లాడగలుగుతున్నాం. నిజంగా జై మోదీజీ, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, జై బీజేపీ.